యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యమృత ఆత్సంబభూవ సమేంద్రో మేధయ ఆస్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమాం కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోసోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయాం ఆవహంతి వితన్వానాం కుర్వాణాచీరమాత్మనః. ఇప్పుడు ఈ 4వ అనువాకంలో చెప్తూ ఉన్నారు. యశ్చందసా వృషభో విశ్వరూపః. ఎతు ఏదైతే ఛందసాం ఛందస్సులు, ఇక్కడ మన ఛందసాం అంటే ఏమిటి? వేదము అని అర్థం అన్నమాట. మనకుండే వేదములు ఎన్ని? 4. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇక వృషభ, ఇక్కడ వృషభ అంటే ఏమిటి? మనం సామాన్యంగా ఏదో ఒక ఎద్దో అది అర్థం కాదు. ఇక్కడ ప్రధానమై ఉన్నదో, ఈ వేదాలన్నిటికి కూడా ఏది ప్రధానమై ఉన్నదో. ఇంకా ఎలాంటిది అది? విశ్వరూప. విశ్వరూప, విశ్వం అంటే ఏమిటి? జగత్ అథవా ప్రపంచం. ఈ చరాచర జగత్తంతా కూడా ఏది స్వరూపమై వ్యాపించి ఉన్నదో. అమృత ఛందోభ్యః. ఇక ఎలాంటివి ఈ ఛందోభ్యః అనేది పంచమి, దానికి అమృతాత్ విశేషణం అన్నమాట. మీ ఎలాంటివి వేదములంటే అమృత స్వరూపములైనటువంటి ఏ వేదములు మనకి దేని నుండి ఉద్భవించినవో. అది సంభవో అంటే దేని నుండి ఈ అమృత స్వరూపమైన వేదాలు ఉద్భవించినవో అంటే పుట్టినవో అని అర్థం. స ఇంద్రః. ఇక చెప్తున్నారు ఆ ఇంద్రుడు. అది ఇక్కడ ఇంద్రుడు అంటే దేవానాం రాజః కూడా ఇంద్రః ఉంటుంది. ఈ చెప్పినటువంటిది అది కాదు. ఎందుకంటే అక్కడ పూర్వాపరములో మనకి సర్వనామ శబ్దంలో సా తీశారు. స ఇంద్రః అన్నారు. అంటే దేని నుంచి అయితే ఈ వేదాలన్నీ ఉద్భవించినవు అంటే అది దేవతలకి ఇంద్రుడి నుంచి ఉద్భవించినవా? కాదనమాట. ఇక్కడ ఇంద్రః అంటే దేని నుంచి ఉద్భవించినవి మనం ఇక ముందు చెప్పబోతాడు. ఇతనే ఆత్మనః ఆకాశ సంభూతః అని ఆ ప్రకారముగా ఆ పరమాత్మని ఇక్కడ అర్థమన్నమాట. అటువంటి ఇంద్రః ఈ ప్రపంచమంతా ఏ దివ్యశక్తి చేత అయితే ఉద్భవించినదో ఆ దివ్యశక్తి అని మనం తీసుకుందాం. మా మా అంటే ఏమిటి ఇక్కడ? ఇది ద్వితీయ విభక్తి. మా మా అంటే నన్ను అని అర్థం అన్నమాట. ఎవరైతే మనం ప్రార్థిస్తున్నామో లేక చదువుతూ ఉన్నామో అటువంటిది నన్ను మేధయా స్పృణోతు, ప్రజ్ఞతో బలపరచుగాక. ఎందుకంటే ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రకర్షేణ జ్ఞ అవబోధనే, ఇది ప్రజ్ఞ అన్నమాట. ప్రకర్షం అంటే ఏమిటి? గొప్పగా, మహత్ అన్నమాట. కాబట్టి జ్ఞ అవబోధని తెలుసుకోవడం, చక్కగా తెలుసుకున్నవాడే ప్రజ్ఞావంతుడు అంటారు. మరి ఏ విషయాన్నైనా మామూలుగా మనం తెలుసుకుంటాం, కానీ ఆత్మ విషయం చాలా లోతైనది కదా. దీన్ని తెలుసుకోవాలంటే విశేషమైన ప్రజ్ఞ ఉండాలి. అందుకని అటువంటి ప్రజ్ఞతో స్పృణోతు బలపరచుగాక. మరలా సంబోధిస్తున్నారు. ఓ దేవా, అమృతస్య ఆ బ్రహ్మజ్ఞానం యొక్క ధారణ భూయాసం. ఇక్కడ ప్రజ్ఞ దేనికోసం? బ్రహ్మజ్ఞానం. ఈ ప్రపంచానికి దివ్య శక్తి అనుకున్నాము కదా. అది శక్తి చైతన్యం అనొచ్చు, బ్రహ్మ అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఈశ్వరుడు అనొచ్చు. ఇవన్నీ పర్యాయ పదాలన్నమాట. అటువంటి బ్రహ్మజ్ఞానము యొక్క అథవా ఆత్మజ్ఞానము యొక్క ధారణ భూయాసం, దానిని ధరించుటకు సమర్థుడును అయ్యదనుగాక. అటువంటి జ్ఞానాన్ని పొందటానికి నేను శక్తివంతుని అయ్యదనుగాక అని అర్థం. మే శరీరం విచర్షణం. ఇక్కడ మరి ఇప్పుడు మనం ధారణ చెయ్యాలంటే ఇక్కడ మనం చెబుతూ ఉంటే ఇక్కడ గోడలు కూడా ఉంటాయన్నమాట. మరి ఆ గోడలు ధారణ చేయగలవా? చెట్లు ఉంటాయి,
ఆ చెట్లు ధారణ చేయగలవా? అలాగనే రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు ధారణ చేయగలవా? చేయలేవు. మరి ఎటువంటితో కూడిన చైతన్యం ధారణ చేయగలదు? ఇప్పుడు మనకి బిత్తావచ్చిన చైతన్యం ఏమి, ఆ బిత్తి అంటే గోడ ఏం చేయలేదు. శరీరావచ్చిన చైతన్యంలోనే మనం తెలుసుకోగలం, అంతేగాని ఇతరం ద్వారా మనం తెలుసుకోలేం. అందుచేత చెప్తూ ఉన్నారు, మే శరీరం, నా యొక్క శరీరం అనేది విచర్షణం యోగ్యమైనటువంటిది. అంటే ఇక్కడ నా శరీరం యోగ్యమైనదని ఎందుకు అనుకోవాలి? ఏ విషయం తెలుసుకుంటే ఈ సమస్తం తెలియబడుతుందో అటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి సమర్థత ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం యోగ్యమైనదని ఒక భావము. ఇక మే జిహ్వాం మధుమత్తమాం, రెండో అర్థం శరీరంలో కూడా ఆ ధరించుటకు సమర్థవంతమైనటువంటి అంగాలు కూడా ఉండమని ఇంకొక అర్థం. మే జిహ్వా మధుమత్తమాం, మరి నా నాలుక ఎలాంటిది? మధుర భాషణము కలది అని చెప్పినారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నిలువడేని అన్నారు. ఈ నోరు దేనికి వచ్చింది? హరికీర్తి స్మరణం. అలాంటిది ఇప్పుడు పరమాత్మ తత్వ విచారణ యోగ్యమైనటువంటి వాక్కులు వస్తున్నాయి కాబట్టి అదే మధుర భాషణం. కర్ణాభ్యాం భూరి విశ్రువం, కర్ణాభ్యాం చెవులతో, భూరి విశ్రువం ఎక్కువ వినడి వాడను అగుదునుగాక. ఎందుకు అంటే కాసేపు 10 నిమిషాలు విన్నామనుకోండి, దానిని గ్రహించినటువంటి యోగ్యత ఎప్పుడైతే ఈ అంతఃకరణ వదిలేస్తుందో అప్పుడు ఇంద్రియాలకు హాయ్ అన్నమాట. ఎంతవరకు అంతఃకరణాన్ని మనం గ్రహిస్తుందో అంతవరకు ఇంద్రియాలకు పనులు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా చూసామనుకోండి, అప్పుడు నిద్ర వస్తుందా? నిద్రే రాదనమాట. ఎందుకంటే అన్ని ఇంద్రియాలు అంత ఆకర్షణగా చూస్తుంటాయి అన్నమాట, నిద్ర రాదు, అక్కడ అంతఃకరణం పడిపోదన్నమాట. అలాగని ఇక్కడ మనకేమిటి, ఎప్పుడైతే ఇది గ్రహించడానికి అంతఃకరణం పడిపోయిందో ఇంక ఇంద్రియాలన్నీ దాని పనులు ఊరుకుంటాయన్నమాట. అలాగా బుద్ధి గ్రహించడానికి తగిన సామర్థ్యత వస్తూ ఉన్నప్పుడు ఈ చెవులు వింటాయి. అందుచేత ఈ చెవులన్నీ కూడా ఎక్కువ వినటివాడును గాక. ఒకవేళ గురువుగారు 3 గంటలు చెప్పినా ఆ యొక్క 3 గంటలది కూడా వినాలి, ఇంకొక గంట వినాలనే కుతూహలం నాకు కలుగుగాక అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా బ్రహ్మణః ఇక్కడ ఇచ్చారు మనకి పూర్వాపరాల్లో, ఓ ప్రణవమా, ఓ దేవా. అలాగనే బ్రహ్మణః కోశః, నీవు ఎలాంటి వాడు? ప్రణవ స్వరూపాన్ని చెప్తున్నారు. బ్రహ్మదేవునకు కోశము లాంటి వాడు ఎవరు? ప్రణవం అన్నమాట. కత్తికి వర ఎలాగైతే ఉంటుందో, అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అభేదమే కానీ భేదము లేదు, కానీ కాస్త మనం వినడానికి చెప్పుకోవాలి, అర్థం కావడానికి. అందుకు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క ఓంకారం అనేది బ్రహ్మదేవుడికి కోశము లాంటిది, అంటే వర లాంటిది అన్నమాట. బ్రహ్మణః కోశః, బ్రహ్మమునకు కోశభూతమై ఉన్నావు. మేధయా పిహితః, కాబట్టి మేధయా పిహితః అని చెప్పినారు. ఇక్కడ మేధ అంటే 2 విధాలు, దేని చేత కప్పబడి ఉన్నది ఇక్కడ, అక్కడ కూడా చెప్పినారు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పిహితం ముఖం అన్నారు ఈశావాస్యోపనిషత్తులో. మరి సత్యం యొక్క ముఖము దేని చేత కప్పబడి ఉన్నది అంటే హిరణ్మయం. అక్కడ హిరణ్మయం అంటే ఏమిటి? ఎలాగైతే అహంకారం అన్నమాట. అక్కడ అహంకారము ద్వారా అది కప్పబడి ఉన్నది. ఇక్కడ మరి ఏ విధంగా కప్పబడి ఉన్నది? పిహిత అంటే మేధయా. ఏ మేధాది? లౌకిక జ్ఞానము ద్వారా ఇది కప్పబడి ఉన్నది. ఏది కప్పబడి ఉన్నది? ఈ యొక్క పరమాత్మ స్వరూపం. అందుచేత ఇప్పుడు చెప్తూ ఉన్నారు, మే నా చేత, నా వలన, శృతం ఏదైతే నేను వింటున్నానో, ఏ విద్యనైతే నేను శ్రవణం చేస్తూ ఉన్నానో దానిని గోపాయ, కాబట్టి ఫలవంతము చేయుగాక, ఆ ఫలవంతాన్ని చేయమని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా మొట్టమొదట దేనిని ఇప్పుడు మనం ప్రార్థిస్తూ ఉన్నామంటే ఆ యొక్క సృష్టికి ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మని ఈ విధంగా ప్రార్థన. మరి ప్రార్థన చేసేవాడు ఎవడు? శిష్యుడు అన్నమాట. కాబట్టి ఇతడికి ఇంకా తీక్షణమైనటువంటి ఆ యొక్క బుద్ధి కానీ అవధారణ శక్తి ఆత్మజ్ఞానము సంపూర్ణముగా లేనివాడే ప్రార్థన చేస్తాడు. అంతా జ్ఞానం కలిగిన తర్వాత ఇంకేం ప్రార్థన ఉన్నది? ఇంకేమీ ఉండదు. అందుచేత తతః ఆత్మనః చెప్తూ ఉన్నారు, శృతం మే గోపాయాం
ఆవహంతి వితన్వానాం కుర్వాణా చీరమాత్మనః వాసాగుంసి మమ గావశ్చాం అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహాం లోమశాం పశుభిః సహ స్వాహా ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహా విమాయంతు బ్రహ్మచారిణః స్వాహా ప్రమాయంతు బ్రహ్మచారిణః స్వాహా. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఇక మమ తతః ఆత్మనః, ఆ తరువాత వస్త్రములను లోమశాం పశుభిః గావశ్చ అన్నపానేచ, మరి ఇవన్నీ ఉండాలి. ఎందుకు అంటే మనకి శరీరము అనేది ఉన్నప్పుడే ఏదైనా విషయాన్ని సంపాదించగలం. మరి శరీరం ఉండాలంటే ఒకటి ఉండాలా, అయం ఇవి ఉదాహరణలాగా కౌపేన సంరక్షణార్థమని, అయం పటాటోపహ కౌపేన సంరక్షణార్థమని, ఆ ప్రకారముగా మనకి అన్నీ ఉండాలి. మరి శరీరం ఒక్కటి ఉంటే సరిపోతుందా? అందుకనే కోరుకుంటున్నారు. ఆత్మనః, ఆత్మనః అంటే ఇక్కడ ఏమిటి, నాకు స్వయం ఈ యొక్క శరీరానికే ఉండాలి. వాసాంసి, వస్త్రాలు ఉండాలి. వస్త్రాలు లేకపోతే ఎట్లా? మరి మానవునికి ఏది ఉన్నా లేకపోయినా తినడానికి భోజనం ఉండాలి, కట్టుకోవడానికి వస్త్రం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. అందుకని వస్త్రములను ఇంకా చెప్తున్నారు లోమణాం పశుభిః సహా. కాబట్టి ఏమైతే దట్టమైనటువంటి వెంట్రుకలతో కూడిన పశువులు గావశ్చ ఆవులను, ఇక్కడ పశువులు ఆవులు రెండంటే ఆ యొక్క వేదములో కూడా అజ అని చెప్పున్నారు. మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా సృష్టించినారన్నమాట. కాబట్టి అవన్నీ సమూహం అంతే, ఆ సృష్టిల్లో మనం తినడానికి కాదనమాట. కాబట్టి గావశ్చ ఆవులను అన్నపానీచ, అన్నము ఉండాలా, నీరు ఉండాలా. కాబట్టి అవిని చీరం తతృణం ఆవహంతి. కాబట్టి ఈ ప్రకారముగా ఇవన్నీ కూడా అవసరమైనటువంటిని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.